నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. వైఎస్ఆర్ కుటుంబంలో ముదిరిన ఆస్తుల వివాదం ఇప్పుడు సాధారణ కుటుంబ గొడవను దాటి రాజకీయ కురుక్షేత్రంగా మారిపోయింది. ఈ వ్యవహారంలో తల్లి విజయమ్మ రంగంలోకి దిగడం మొత్తం కథనే తారుమారు చేసింది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలబడి కుమారుడు జగన్ పై బహిరంగ ఆరోపణలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంచలనంగా మారింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో నడుస్తున్న ఈ లీగల్ ఫైట్ కు ఆమె విడుదల చేసిన అడ్వకేట్ నోట్ టర్నింగ్ పాయింట్ గా మారి వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, వాటిని నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆయన స్పష్టమైన ఆదేశమని చెబుతూ జగన్ ఆ ఆదేశాన్ని పట్టించుకోలేదని కుండబద్దలు కొట్టారు. సరస్వతి సిమెంట్స్, యలహంక ల్యాండ్ వంటి కీలక ఆస్తులు షర్మిల హక్కులో భాగమని, జగన్ చేసిన ఎంఓయు అసలు పంపకం కాదని, కేవలం హక్కును అంగీకరించడమేనని పేర్కొంటూ ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు కూడా వాటా కాదని, కేవలం డివిడెంట్ మాత్రమేనని చెప్పడం వివాదానికి మరింత మంటలు రేపింది. అంతేకాకుండా తన మేనల్లుడు మేనకోడలికి జగన్ అన్యాయం చేశారని తల్లి స్వయంగా ఆరోపించడం రాజకీయంగా పెద్ద షాక్ గా మారి, నిజం దేవుడికి నా కొడుక్కి తెలుసు అంటూ ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత హీట్ పెంచాయి. ఒకవైపు వైసీపీ నేతలు షర్మిలపై విమర్శలు కొనసాగిస్తుండగా, మరోవైపు తల్లి స్వయంగా కుమారుణ్ణి తప్పుబట్టడం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేసింది. ఈ వివాదం ఇప్పుడు కేవలం ఆస్తుల గొడవగా కాకుండా ధర్మం వర్సెస్ అధర్మంగా మారి కుటుంబ విలువలు, నైతికతలపై పెద్ద డిబేట్ కు దారితీస్తోంది. జగన్ అనుచరులు మాత్రం ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని కౌంటర్ ఇస్తుండగా, ప్రజల్లో మాత్రం ఎవరు నిజం చెబుతున్నారు అన్న సందేహం పెరుగుతోంది. కోర్టులో ఈ అడ్వకేట్ నోట్ ఎంత ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉన్నా, ప్రజాభిప్రాయంపై మాత్రం ఇది ఇప్పటికే బలమైన ప్రభావం చూపింది. ఒక తల్లి స్వయంగా రంగంలోకి దిగడం ఈ వివాదానికి మోరల్ టర్నింగ్ పాయింట్ గా మారి ఈ ఫ్యామిలీ ఫైట్ ను పబ్లిక్ వారుగా మార్చేసింది. ఇక ముందు జరిగే ప్రతి పరిణామం రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. జగన్ ఎలా స్పందిస్తాడు? షర్మిల తదుపరి అడుగేమిటి? కోర్టు తీర్పు ఏ దిశగా ఉంటుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి ఈ కథ ఇక్కడతో ఆగకుండా ఇంకా భారీ ట్విస్టులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.